నమస్తే. నా పేరు డాక్టర్ శ్రీవిద్య. నేను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో మెడికల్ ఆంకాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం మే 31 అనేది నో టొబాకో డేగా గుర్తించి రకరకాల ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఆహ్, చేస్తూ ఉంటారు. సో, ఈ సంవత్సరం కూడా మే 31 రానే వచ్చేసింది. సో, ఈ నో టొబాకో డే అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకు టొబాకో అనేది ఒక్క పదంగా వినబడొచ్చు. కానీ ఇందులో ఆల్మోస్ట్ 7000 కెమికల్స్ ఉన్నాయి. అందులో నికోటిన్ ఒక్క పదార్థం మనకేంటంటే అడిక్షన్‌కి కారణం. అవి కాకుండా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 70 కెమికల్స్ కార్సినోజెన్స్‌గా చెప్పుకోవచ్చు. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్‌కి కారకమైన కెమికల్స్ అన్నమాట. 70 కెమికల్స్ ఉన్నాయి. టొబాకోలో 70 క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయి. సో, ఈ కెమికల్స్ అనేవి మనం ఏళ్ల తరబడి యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మనమే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. వాళ్ళకి కూడా మనం క్యాన్సర్ రిస్క్ అనేది వచ్చేలా చేస్తున్నాం. సో, ఏళ్ల తరబడి మనం ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే, మనం నోటి ద్వారా పొగాకు తీసుకుంటాం. సో, అవి లంగ్స్‌కి చేరి లంగ్స్ నుంచి మిగతా బాడీ పార్ట్స్‌కి కూడా సర్క్యులేట్ చేస్తాయి. ఈ కెమికల్స్ అన్నీ మన బాడీలో మొత్తం ఆర్గాన్స్‌కి సర్క్యులేట్ అవుతా ఉంటాయి. అండ్ ఏళ్ల తరబడి ఇట్లా సర్క్యులేట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే, జన్యుపరమైన కొన్ని మార్పులు, బ్యాడ్ చేంజెస్ ఒస్తాయి. వీటిని మ్యుటేషన్స్ అంటాం. ఈ మ్యుటేషన్స్ అనేవి ఏళ్ల తరబడి పేరుకుపోవడం వల్ల ఏంటంటే, మెల్లగా క్యాన్సర్ కింద మారుతాయి. సో, మనం ఎక్కువ రోజులు స్మోకింగ్‌కి అలవాటు పడినప్పుడైతే, మనకే కాదు మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుంది. సో, మనకి ఏంటంటే మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ మాత్రమే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ ఇట్లాంటి చాలా రకాల క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందన్నమాట. సో, ఈ వరల్డ్ టొబాకో డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్ కేస్ మీకు టొబాకో అలవాటు లేకపోయినట్టయితే అలవాటు చేసుకోకండి. ఇన్ కేస్ ఆల్రెడీ అలవాటు ఉన్నట్లయితే మానేయడానికి ప్రయత్నం చేయండి. మానేయడం అనేది కష్టం కానీ అసాధ్యమైతే కాదు. థాంక్ యూ సో మచ్.